ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్లను అధిగమించేందుకు G20 దేశాల సదస్సు ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని కార్యోన్ముఖం చేసేందుకు కృషి చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా సుస్థిరమైన వృద్ధిని కొనసాగించేందుకు చేపట్టాల్సిన చర్యలపైన చైనా హాంగ్జూలో జరగనున్న G20 సదస్సులో భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సదస్సు కోసం సాయంత్రం వియత్నాం వెళ్లనున్న ప్రధాని ఇవాళ రేపు ఆ దేశంతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆ దేశ నేతలతో చర్చించనున్నట్లు తెలిపిన మోదీ ఈ చర్యలు రెండు దేశాల్లోని ప్రజలకు మేలు చేస్తాయన్నారు. వియత్నాం నుంచి చైనాకు వెళ్లనున్న మోదీ G20 సదస్సులో పాల్గొనడం సహా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై దక్షిణ చైనా సముద్రంపై చర్చించే అవకాశం ఉంది. బ్రిక్స్ దేశాధినేతలను కలవనున్న మోదీ పన్ను విధానాల్లో చేయాల్సిన మార్పులు, పర్యావరణ హిత ఆర్థిక విధానం, యాంటీబయోటిక్స్ మార్కెట్ విస్తృతిపై చర్చిస్తారు. అక్కడి నుంచి ఈ నెల 5న భారత్ చేరుకోనున్న ప్రధాని 7న లావోస్ వెళ్తారు. అక్కడ 8న జరిగే 14వ భారత్ ఆసియాన్ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు.